హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు. కానీ దానికి బాధ్యుడైన భోలేబాబాను ఇంతవరకు నిందితుడిగా చేర్చనే లేదు పోలీసులు. మరోవైపు భోలేబాబా 100 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులను కూడబెట్టిన విషయం వెలుగులోకొచ్చింది. భూములు భవనాలపై వ్యామోహం తగదన్నాడు. నగలపై ఆసక్తి వద్దన్నాడు. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుందని ప్రవచనాలు చెబుతాడు. తాను మాత్రం పదుల సంఖ్యలో లగ్జరీ కార్లు, ఆశ్రమాల పేరుతో విలాసవంతమైన భవనాలు సంపాదించాడు. ఆధ్యాత్మిక గురువు అవతారమెత్తి సత్సంగ్ పేరుతో 121 మంది ప్రాణాలు తీసిన భోలేబాబా తీరు ఇది. హత్రాస్ తొక్కిసలాట ఘటన తర్వాత భోలేబాబాకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూరజ్ పాల్ తనను తాను అవతార పురుషుడిగా ప్రకటించుకున్నాడు. నారాయణ్ హరిశంకర్గా భోలేబాబాగా జనంలో ప్రాచుర్యం పొందాడు. గడిచిన 2 దశాబ్దాల్లో 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టాడు. భోలేబాబా ట్రస్టుకు వివిధ ప్రాంతాల్లో ఆశ్రమాలున్నాయి. కసగంజ్, ఆగ్రా, కాన్పూర్తో పాటు గ్వాలియర్లో 100 ఎకరాల్లో విలాసవంతమైన ఆశ్రమాలున్నాయి. భోలేబాబా ఆశ్రమాల్లో పదుల సంఖ్యలో లగ్జరీ వాహనాలున్నాయి. అయితే అవన్నీ భక్తుల పేర్లపైనే ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఓ ఆశ్రమం గోడపై భోలేబాబా విరాళాలు తీసుకోరని రాసుంది. కానీ ఆశ్రమం గోడల నిండా దాతల పేర్లు రాసి ఉన్నాయి. అందులో నగదు, వాహనాల దగ్గర నుంచి ఆశ్రమం నిర్మాణానికి 100 బస్తాల సిమెంట్ ఇచ్చిన వాళ్ల పేర్లున్నాయి. హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 121 మంది చనిపోవడంతో నిర్వాహకులపై కేసు పెడతామన్నారు అధికారులు. అయితే ఈ కేసులో ఇంతవరకు 6గురిని అరెస్టు చేశారు పోలీసులు. కానీ దుర్ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన భోలేబాబా పేరును మాత్రం ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. సత్సంగ్కు ముఖ్య సేవాదారుగా వ్యవహరించిన మధుకర్ పేరు మాత్రమే ఎఫ్ఐఆర్లో నమోదైంది. భోలేబాబాను కస్టడీలోకి తీసుకోవడానికి వెనకాడబోమంటున్నారు పోలీసులు. కానీ దుర్ఘటనలో అతడి పాత్ర ఉందా లేదా అనే దానిపై ఇప్పుడే మాట్లాడడం తగదంటున్నారు. ప్రస్తుతం భోలేబాబా కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలైన రాజస్థాన్, హర్యానాల్లో గాలింపు కొనసాగుతోంది. మొత్తానికి హత్రాస్ తొక్కిసలాట ఘటనకు బాధ్యుడైన భోలేబాబాను తప్పించే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.